ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బిగ్ బాస్‌కి వెళ్తున్నారక్క? ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను కదా! 1 వీక్‌లోనే వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు? మళ్ళీ ఎందుకెళ్దాం? ఏది బిగ్ బాస్‌కి ఒకసారి వెళ్తే ఇంకెళ్ళకూడదు ఉందా ఏంటి? అలా అని కాదు బాబోయ్! నా మెంటాలిటీగా బిగ్ బాస్ సూట్ అవ్వదు. ఆ చిన్న చిన్న గుంటల చేత లేకపోతే చిన్న చిన్న పిల్లల చేత మాట పడలేం మనం. ఇప్పుడు మంచి పీక్‌లో ఉన్నారు కదా మీరు. అహా! టీఆర్పీ రేటింగ్ పీక్ బావుంటుంది. అదే ఇప్పుడు చూసావా? ఇప్పుడు కూడా నీ టీఆర్పీ తగలయ్యా. నేను దానికోసమే చెప్పేది నేను చెప్పేది షోల గురించి. షోల గురించి అయినా సరే ఎనీథింగ్ ఏదైనా సరే మనకి ఇంకా అంటే ఫామ్ లో ఉన్న వాళ్ళని పిలుస్తారు కదా వాళ్ళు. ఈ స్టేజ్ లో కరెక్టే గాని ఈ స్టేజ్ లో మనం వాళ్ళ చేత మనం అనిపించుకోలేము, మనం కష్టం. వాళ్ళని అనలేము. అవును. ఓకేనా? సో అప్పుడు కూడా నేను చాలా పెద్ద డిప్రెషన్ లో ఉన్నాను బిగ్ బాస్ కి వెళ్ళాడప్పుడు కూడా. ఆ డిప్రెషన్ వల్ల బిగ్ బాస్ కి వెళ్ళాను నేను అప్పుడు. ఓకే. అసలు ముందు ఫోన్లు ఉండకూడదు నా దగ్గర, ఎవరు ఉండకూడదు, నేను ఒక్కదానే ఉండాలి, మనం బతకలేము అది లేకపోతే. అట్లీస్ట్ 2 వీక్స్ అయినా ఉండాలి అని నాకు తెలిసి నేను వచ్చేస్తానని 2 వీక్స్ అయినా ఉండాలి అని చెప్పేసి వెళ్ళా. నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అన్నా ఓకే. ఒక 2 వీక్స్ లో వచ్చేస్తానండి నేను, మీరేం కంగారు పడక్కర్లేదు అని చెప్పి. డాక్టర్లు వీళ్ళందరూ వస్తారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో కూడా చెప్పేసాను నేను 2 వీక్స్ లో వచ్చేస్తాను. ఓకే. అది ఎందుకంటే నాకు ఫుడ్ పెట్టడం ఇష్టం. నేను ఉన్నన్ని రోజులు పాపం సిప్పిల్ గంజి కూడా అన్నాడు, అక్క నువ్వు ఉన్నన్ని రోజులు కడుపు నిండా అన్నం పెట్టావు అక్క, నువ్వు వెళ్ళిన తర్వాత మా కడుపు నిండా అన్నమే దొరకలేదు అక్క అని. అందరికి సరిపోయేటట్టు ఉండేదాన్ని నేను వాళ్ళు ఇచ్చిన దాంట్లోని. ఇప్పటికి ఎవరన్నా ఆర్టిస్టులు ఇంటికి వచ్చినప్పుడు బాగా వస్తుంటారు కదా బాగా. ఇప్పటికే కాదు, జైల్లో అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ 3 రోజుల్లో కూడా ఈషా పాప చేత డైపర్లు, తర్వాత మిల్క్ పాల డబ్బాలు, ఫ్రూట్స్ అన్ని పాప చేత తెప్పించి అక్కడ లోపల ఉన్న పిల్లలందరికి ఇచ్చా. చిన్న చిన్న పిల్లలు లోపల జైల్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు లోపల. మంచి రూమ్ ఇచ్చారా? మంచి రూమ్ చెడ్డ రూమ్ ఏమి ఉండదు, ఇట్లాగా ఒక రూమ్ ఉంటది మనకి. కొంచెం మనం ఇలాంటి చిన్న వెళ్ళిపోతారు అనే వాళ్ళకి మాత్రం అక్కడ ఇస్తారనమాట. అది బాగుంది. బెడ్ అంత ఉంది, మంచాలు ఉండవు, బెడ్ ఉంటుంది, కింద అన్ని బాగానే ఉంటాయి. బెడ్ ఉండదు, కింద పడుకోవడం. నాకు అలవాటే, నేను గుళ్ళో కిందే పడుకుంటా. అటాచ్ బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ అందరికీ అటాచ్ బాత్రూమ్లే, ఎందుకంటే సాయంత్రం 6 అవ్వగానే లాకేసేస్తారు, అందుకని మళ్ళీ మార్నింగే తీస్తారు, అందుకని అందరికి అటాచ్లే ఉంటాయి. అది కానీ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుండింది, అందరూ చాలా బాగా చూసుకున్నారు. అక్క 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 అని చెప్పి అందరూ ప్రేయర్ చేసేసారు. తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ ప్రేయర్ చేశారు, అక్క నీకు తొందరగా వచ్చేస్తుంది అక్క, నువ్వు వెళ్ళిపోతావు అక్క అని చెప్పేసి. వాళ్ళందరికీ ఆ 3 రోజుల్లో మొత్తం ఆ జైల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చిన్నపిల్లలతో సహా అందరికీ చాక్లెట్స్ అన్ని తెప్పించా. అక్కడ నాట్ అలౌడ్ జైల్లో. ఓకే, కొన్ని ఫ్రూట్స్ గీట్స్ ఇలాంటివి అలౌడ్ అనమాట. ఈ హగ్గీలు పాల డబ్బాలు అవన్నీ నాట్ అలౌడ్ అనమాట. అన్ని చెక్ చేయాలంటే చాలా మంది బయట ఫుడ్ లో ఏదో కలిపి ఇచ్చేసి కొంత ఇష్యూలు జరిగినాయి అంట, అందుకని బయట ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. ఈ ఫ్రూట్స్ లాంటివి ఇలాంటివే అలౌడ్ అనమాట. అప్పుడు మళ్ళీ లోపల పెద్దవాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ త్రూ తెప్పించి పిల్లలందరికీ, ఎందుకంటే అక్కడ రోజుకి ఒకటే ఇస్తారు హగ్గీ, పాపం చంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ తెప్పించి ఈషా గడికి రోజుకి ఒక కాల్ చేసుకోవచ్చు మనము. కాల్ చేసి ఏమేం కావాలి అన్ని ల్యాండ్ లైన్ నుంచి ఏమేం కావాలి అన్ని ఆర్డర్ పెట్టేసి తెప్పించేసి అందరికి ఇచ్చేసారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇచ్చిన పాలు గుడ్లు అన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. మనిషి జీవితంలో 2 చోట్లకి వెళ్ళకూడదు అంటారు, ఒకటి హాస్పిటల్, ఇంకోటి జైలు. ఫేత్ నాన్న, మనం చెప్పలేం, ఎవరం కోరుకోం కదా. అవును అవును, అదేగా నేను చెప్తుంది, వెళ్ళకూడదు అనుకుంటాం ఆ 2 చోట్ల. డెఫినెట్ గా వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ అది కూడా నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎలాంటి దాన్ని అంటే, నువ్వు ఇప్పుడు ఒక గుడిసి ఇచ్చావనుకో, ఆ గుడిసెలో కూడా నేను హ్యాపీగా బతికేస్తాను. నా కూతురు కూడా ఆటో ఎక్కుద్ది, ఇప్పుడు తన జాబ్కి మెట్రో ఎక్కి వెళ్తుంది, మెట్రో ఎక్కి వస్తుంది. ఒకవేళ మెట్రో దొరకలేదు, క్యాబ్ బుక్ అవ్వలేదు, మా డ్రైవర్ లేడు అనుకో, ఆటోలో వస్తుంది లేకపోతే బస్సులో వస్తుంది. తనకి గింజండం తింటా నేర్పించా చిన్నప్పటి నుంచి. మేము ఇద్దరం సూప్ రైస్ అంటాం, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు. సూప్ రైస్ గింజండం తింటాం అట్లా. ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఆ జైలు స్టేషను ఇది ఏమీ బాధ కలిగించలేదు. ఓకే, ఐ స్వేర్ ఆన్ మై గాడ్, నాకు ప్రాణం దేవుడు అంటే. ఓకేనా, నా దేవుడి మీద ఒట్టుగా చెప్తున్నా, అవేమీ బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఇవాళ కదా రేపు బయటకు వచ్చేసాను, వచ్చిన తర్వాత చూసుకుంటాను. కానీ వీళ్ళు చల్లిన బురదుంది చూడు నాన్న, అది మాత్రమే తీసుకోలేకపోతున్నా, అదొక్కడే తీసుకోలేకపోతున్నా. అదొక్కడే నాకు పోలీస్ ప్రాబ్లం కాదు, కోర్టు ప్రాబ్లం కాదు, నేను జైలుకి వెళ్ళింది ప్రాబ్లం కాదు. ఓన్లీ థింగ్, వీళ్ళెవ్వరు నాన్న, మనుషులేనా వీళ్ళు? నోటికేదొస్తే అది మాట్లాడిచ్చేస్తున్నారు. అసలు ఒక ఛానల్ అంటే ఒక వాల్యూ ఉంటుంది, ఒక హీరో వచ్చి ఆ ఛానల్లో కూర్చుంటే ఆ ఛానల్కి అందం ఉంటుంది, ఆ ఛానల్కి ఒక
గుడి మెట్ల దగ్గర వాళ్ళని తీసుకొచ్చి ఆ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఆ ఛానల్ వాల్యూ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. సిగ్గుండాలి కదా ఎవరికైనా. ఓన్లీ ఛానల్, ఓన్లీ యూట్యూబ్, ఓన్లీ ఇంకొకటి అని నేను మాట్లాడట్లేదు. ఎనీ వన్ అన్నమే తింటున్నాం కదా. కొన్ని వందల మంది పూజారులు నా కోసం పూజలు చేశారు, అభిషేకాలు చేశారు నా పేరు మీద. ఎందుకంటే నేను అన్ని గుళ్ళు తిరిగాను. సో అక్కడున్న పూజారులు కానీ, అక్కడున్న బోర్డు మెంబర్స్ కానీ, ఎవరైనా సరే ఎనీ టెంపుల్ అందరికీ నేను తెలుసు. నా కోసం అభిషేకాలు చేయించారు, పూజలు చేయించారు. నిన్న కూడా ఏదో నిన్న వరలక్ష్మి పూజ కదా, ఆన్లైన్లోకి వెళ్ళి ఇదే చీర కట్టుకున్నా. ఆన్లైన్లోకి వెళ్తే అందరూ అక్క హ్యాపీ కదా అక్క, నువ్వు హ్యాపీగా ఉండక్క అని. ఎవడో ఒకడు రేవు పార్టీ ఏమైందంట, ఒరే కుక్క నువ్వెవడో డాష్ గడివి అయి ఉంటావు, దానికి సంబంధించిన అయి ఉంటావు, అందుకే మాట్లాడుతున్నావు, నరికేస్తానని చెప్పా. పవిత్రంగా పూజ చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను, నా తప్పులేదు, బయటకు వచ్చాను. నాకు నీకు అది పంపిస్తాను, అది నాది నెగిటివ్ సర్టిఫికేట్ వచ్చింది, అది నేను నమ్మమని చెప్పట్లేదు. ఓకే, నేను టెస్ట్కి రెడీ అని చెప్తున్నా. ఓకేనా? సో అందరూ ఆన్లైన్లో అక్క వదిలేయక్క, వాళ్ళేంటక్క, ఇట్లానే వచ్చినాయి మొత్తం కమెంట్స్ అంతా. నువ్వు చాలా లక్ష్మీదేవిలా ఉన్నావు, యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, నువ్వే అమ్మవారిలా ఉన్నావు, ఇట్లాంటివన్నీ. దాని మధ్యలో ఒక ఎదవ ఇట్లా పెట్టాడు. ఆడెవడై ఉంటాడు చెప్పు? మన డాష్ గడై ఉంటాడు. అలా సో తప్పు ఉంటాయి కదా, అన్ని ఉంటాయి. అంటే ఏం లేదన్నా, ఎంతో చూసారక్క మీరు, సమాజాన్ని ఎంతో సమాజాన్ని చూసారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు, సక్సెస్ ని ఎంతో పెద్ద సక్సెస్ ని చూశారు. సో 35 years లో ఎటువంటి మచ్చ లేదు. ఈ మచ్చ వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళాను నేను అని అన్నారు. సో ఈ మనిషి అన్న తర్వాత మనిషికి కష్టాలు రావాలి, ఆ కష్టం తర్వాత లేస్తాను చూసావా, అదే జీవితం కదా, గుర్తుపెట్టుకో. అది కరెక్టే, నేను కాదనట్లేదు. కష్టం వస్తే పర్లేదు, ఓకే, కష్టపెట్టేవాడు ఉంటాడు, డాష్ గాడు, ఏదైనా ఒకటి అంతే. ఓకేనా? నువ్వు లేస్తావు నమ్మకం అందరికి ఉంది. నమ్మకం అందరికి ఉంది. లేదు ఆల్రెడీ అప్పటి నుంచి లేచిపోయాను. వీళ్ళకి చెప్పలేకపోతున్నాను, నన్నేమో ఫ్రెండ్స్ రానివ్వట్లేదు మీడియాకి. నేనేమో వచ్చేయాలి, ఒక్కసారి ఫైట్ చేసేయాలి, అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటది. వీళ్ళందరి మీద పరువు నష్టం దాబాలు వేసేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. సో అది పెట్టేస్తే నాకు నా పని అయిపోతుంది. A to Z మాక్సిమం ఈ పాడ్కాస్ట్ అని చెప్పేశారు, ఇంకేం చెప్పడానికి కూడా లేదు. ఆల్మోస్ట్ అన్ని చెప్పేసినట్టే. నీ ఆనందాన్ని, నీ బాధని. ఆల్మోస్ట్ ఎవరక్క మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా ఫస్ట్ నుంచి మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా మీకు? అందరూ ఆల్మోస్ట్. సనా ఫ్రెండ్, రజిత ఫ్రెండ్, జయలక్ష్మి ఫ్రెండ్, వాట్ నాట్ అందరూ ఫ్రెండ్సే నాకు. సురేఖ వాణి గారు అందరూ ఫ్రెండ్సే, తను కూడా నా ఫ్రెండే. అందరు ఆల్మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అబ్బాయిలు అమ్మాయిలు, హీరోలు హీరోయిన్స్ అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడు కూడా అందరూ మన ఇంటికి వస్తూ ఉంటారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. అసలు నేను పుట్టి పెరిగింది ఇక్కడే కదా నాన్న, నాకు నా సొంత వాళ్ళు తెలియదు రాజోల్లో. ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీయే. నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్ కి కూడా మన ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వచ్చారు. మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఆడవాళ్ళని మగవాళ్ళు అందరినీ పిలిచా. నాగార్జున గారు, అమల గారు, బ్రహ్మానందం గారు వైఫ్, ఆలి వైఫ్, రాజారవీంద్ర వైఫ్, ఇలాగా ఒక్కళ్ళు కాదు, రాఘవేంద్రరావు గారు. సో ఆ టైంలో అందరూ మొత్తం ఇండస్ట్రీ అంతా అట్లా వచ్చి నా కూతురుని అలా కూర్చోబెట్టారు. అది రేపు పొద్దున మ్యారేజ్ అయితే కూడా ఇండస్ట్రీయే. నాకు ఇంక వేరే ప్రపంచమే లేదు. నా అన్న, తమ్ముడు, అక్క, బావ అందరు ఇదే నా ప్రపంచం. కడిగిన ముత్యంలా మంచిగా మీకు బయటికి రావాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ మీరు కూడా నమ్మండి. నేను ఆల్రెడీ వచ్చాను, అక్కడ టెస్టులు కూడా వచ్చేసినాయి. వచ్చింది, అక్కడ కూడా వచ్చినాయి. నా టెస్టులు కాదు, అఫీషియల్ టెస్టులు కూడా వచ్చేసినాయి. వచ్చిన నష్టం ఎవరు కూడా పూడ్చలేదంటాం కదా. ఎస్, కానీ నేను ఒకటి చెప్పాను, బాధ మటుకు పడ్డారు. నన్ను తిట్టకు, నీకు అడ్డొస్తున్నాను, నాకే నష్టము జరగలేదు, నాకేం జరగలేదు. దీనివల్ల ఫ్యూచర్ లో నేను సీఎం అవుతాను. సో నువ్వు అందుకని హ్యాపీగా చెప్పు ఈ న్యూస్. రాజకీయ నాయకులు జైలుకి వెళ్తే సీఎంలు అవుతున్నారు కదా, సో అలా నేను కూడా సీఎం అవుతారు అంతే, అలా అనుకుందాం. ఓకే, సో సినిమాలు చేయండి మంచిగా. ఇప్పటికి చెరగని అందం కాబట్టి మీది. మళ్ళీ హేమ గారిని మళ్ళీ అలానే చూడాలి. ఎందుకంటే కళామ తల్లి ఇంతగా మిమ్మల్ని బ్లెస్ చేసి ఇంత దూరం తీసుకొచ్చింది కదా. నేను చిల్ అవుతాను, రెస్ట్ తీసుకుంటాను అనకూడదు. ఆ ఆశీస్సులు ఎప్పుడు అలానే ఉంటేనే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు.
మనం అంతటా మనం రెస్ట్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. రెస్ట్ వాళ్ళు ఇవ్వాలి, మనం తీసుకోకూడదు. మీరు తీసుకున్నారు, మీరు తీసుకోవద్దు. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హేమక్క అందరికి తెలిసిందే, మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది. దాదాపు 500 చిత్రాలకు పైగా ప్రతి స్టార్ హీరోతో యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ హేమ గారు. సో ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకేం అక్కర్లేదు. ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా కానీ ఈ బిరుదు ముందు సరిపోవు. సో మంచి మంచి సినిమాలు మళ్ళీ చేయండి, స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒక అక్కగా, ఒక వదినగా, ఒక వైఫ్గా, ఇప్పుడున్న కమెడియన్స్ కూడా వైఫ్గా చేసే అంత అందం ఉంది మీకు. థ్యాంక్ యూ. అప్పుడు జనరేషన్లో చేశారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు అందరికీ చేశారు. పండగ రోజున కూడా ఏదో అన్నట్టు ఇప్పుడు కూడా కమెడియన్ గానే చేయాలా ఏంటి? ఇప్పుడు నా ఏజ్ కి తగ్గట్టు ఒక హీరోయిన్ క్యారెక్టర్ వెతుకుని చేద్దాం, చేయండి, బెటర్ కదా. ఎందుకు మన కథ మొత్తం సినిమా తీసేద్దాం, మీ బయోగ్రఫీ తీయొచ్చు. ఇప్పుడు జరిగింది తీస్తే కూడా చాలు నాకు. ఒక మంచి రైటర్ పెట్టేసి రాయం చేసి ఒక మంచి కథ తీసేద్దాం. సూపర్. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉన్నాడక్క. థ్యాంక్ యూ సో మచ్. మీరే కాల్ చేసి చేద్దాం అనగానే నేను లాస్ట్ టైం అడిగింది గుర్తొచ్చింది, వెంటనే ఇమీడియట్ గా చేద్దాం అన్నాను. సో నీకు ఫస్ట్ డేనే మాట ఇచ్చాను నేను చేస్తే నేను నీతో 100% చేస్తాను అని అన్నాను. నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మాట ఇస్తే తప్పను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఎలాగా రేపు రాఖీ వస్తుంది. ఓకే. సో నేను నీకు రాఖీ కడితే నా ఇన్ని కోట్ల నా తమ్ముళ్ళకి నా చెల్లెలకి కట్టినట్టు ఉంటుంది. ఓకే, ప్లీజ్ అక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండస్ట్రీలే కాదు బయట వాళ్ళు కూడా మిమ్మల్ని అక్క అక్క అనే అంటాం అలవాటు కాబట్టి హేమక్క అనేది ఒక టైటిల్ బిరుదు ఇచ్చేసారు. అవును, నా ప్రాణం. ఈ రోజున ఎలా ఉన్నానంటే వాళ్ళే కారణం అన్న. మంచి న్యూస్ లీడర్, ఆత్మీయుడివి నువ్వు. థ్యాంక్ యూ. మంచి అంటే మంచి తరపున మాట్లాడతావు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో నీతో ఇలాగే ట్రావెల్ అవుతున్నా. ఈ రోజు నా కోసం మాట్లాడేవని కాదు, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావు అందరితో కూడా. గాడ్ బ్లెస్ యు. సో ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఇండస్ట్రీ అన్నా, ఇండస్ట్రీ వ్యక్తులన్నా, సూపర్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్ అన్నా కానీ నాకు చాలా చాలా గౌరవం. నేను అది చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇలానే కొనసాగిస్తాను, ఇలానే ఉంటాను, ఉన్నన్ని రోజులు ఇలానే ఉంటాను. థ్యాంక్ యూ. అలాగే ఉండాలన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హేమ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి అండ్ మీ వ్యూయర్స్ కి, మీ ఫ్యాన్స్ కి? థ్యాంక్ యూ. మీరుండబట్టే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. ఇందాక చెప్పాను. అయితే ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మీడియా రప్చర్ అయిపోయింది కదా. అది యూట్యూబ్స్ అవనివ్వండి, మీడియా అవనివ్వండి, ఎనీథింగ్, ప్రింటింగ్ మీడియా అవనివ్వండి. సో ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి గారి మీద ఒక ఇష్యూ జరిగింది కదా. సో దానికి ఆయన హైకోర్టుకి వెళ్ళారు మీడియా పైన. సో ఆయన పైన వచ్చిన న్యూస్లు అన్ని తీసేయమని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? సో మీరందరూ ఏం చేస్తున్నారో ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి. నేను మీతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను, చేస్తాను కూడా అని. ఓకేనా? సో అలాగా మీరు వేసిన న్యూస్లు ఇలా ప్రతి ఒక్కరు, నేను, విజయసాయిరెడ్డి గారు, ఇంకొకళ్ళు ఇట్లా వేసుకుంటూ పోతే మీరు ఎక్కడికి వెళ్తారు ఫైనల్గా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నన్ను నీకు అర్థమైంది కదా, విజయసాయిరెడ్డి గారిది హైకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు వేసిన న్యూస్లు అన్ని ఫేక్ న్యూస్లు, ఇవి అసలు సంబంధం లేదని, అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి హైకోర్టులో తీర్పిచ్చి ఆ న్యూస్లు అన్నిటిని డిలీట్ చేసామని చెప్పేశారు. సో ఎందుకు ఇట్లాగా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ అంత దూరం వెళ్తున్నాను, నేను దగ్గరలో ఉన్నాను, నేను అవసరమా? అసలు ఏ మనుషులయ్యా, మీ ముందరే పెరిగాను కదా నేను చెప్తున్నాను. మీ ఛానల్స్ లో ఇప్పుడు ఏ 2 ఛానల్స్ అయితే నన్ను టార్గెట్ చేసాయో, దీనిని చూసి మిగతా వాళ్ళందరూ ఎలా అయితే వెనకాల గొర్రెల మందలో పడ్డారో అది మీ అందరికీ తెలుసు. ఆ ఛానల్ హెడ్స్ తో నేను పార్టీ చేశాను. ఆ ఛానల్ హెడ్కి తెలుసు నేను ఏం తాగుతాను, ఎన్ని గంటలు ఉంటాను, ఎంతసేపు ఉంటానని. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో అలాగే సెటిల్మెంట్లని అవని ఇవని ఇందాక చెప్పాను, గుర్తుంది కదా. వేరే పెద్దవాళ్ళతో ఫోన్లు చేపించి మాట్లాడించి మీ న్యూస్ తీసేస్తామని, చాలా అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కొంచెం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను అన్ని ఓపెన్ గానే మాట్లాడేస్తాను. ఎప్పుడు మాట్లాడతానంటే కోర్టు నుంచి అన్ని రాగానే ఓపెన్ గా, ఇప్పుడు ఇక్కడ ఏమేం జరిగిందో అన్ని నాకు ఎవిడెన్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి, అన్ని బయట పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హేమ గారు. థ్యాంక్ యూ.